ముగిసిన 40 ఏళ్ల మావోయిస్టు శాఖ లొంగిపోయిన అగ్రనేతలు త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం. కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద ఘటనలో ముగ్గురుపై కేసు నమోదు. కాంగ్రెస్ నేత మహేందర్ రెడ్డి, 2 బీజేపీ నేతల అరెస్ట్. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు. ఉద్రిక్తతల నేపథ్యంలో కామారెడ్డి వెళ్లటానికి అనుమతి నిరాకరణ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గమైన పాలన కొనసాగిస్తోంది. కామారెడ్డి, బాన్స్వాడలో బీజేపీ శ్రేణులపై కేసులు పెడుతున్నారన్న కిషన్ రెడ్డి. తెలంగాణలో రౌడీ రాజ్యం నడుస్తోందా? ప్రశ్నిస్తే దాడులేంటి? కామారెడ్డిలో ఎంఐఎం, కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని బండి సంజయ్ ఫైర్. మరోసారి ఉగ్రదాడి జరగచ్చన్న సమాచారంతో ఢిల్లీ పోలీసుల అలర్ట్. తమిళనాడులో 6, పశ్చిమ బెంగాల్లో 2 అనుమానితుల అరెస్ట్. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సంచలన వ్యాఖ్యలు. తనపై కుట్రకు ప్లాన్ చేస్తున్నారని ఎక్స్ లో పోస్ట్. తిరుమల విషయంలో వైఎస్ఆర్సీపీపై విష ప్రచారం చేస్తున్నారు. బాబు చెప్పులు వేసుకుని ఎన్నోసార్లు శ్రీవారి ఫోటోలు తీసుకువెళ్లారన్న భూమన. తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్. సిట్ నివేదికపై ఏకసభ్య కమిషన్ వేయటంపై అభ్యంతరం. రేపు విచారణ జరపనున్న అత్యున్నత న్యాయస్థానం. ఏయూలో ఘోరాలు జరుగుతుంటే మంత్రి లోకేష్ ఏం చేస్తున్నారు? వరుస ఘటనలపై ఎందుకు స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నేతల ఫైర్. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఏసీబీ నోటీసులు. రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం కేసులో 27న కోర్టుకు రావాలన్న అధికారులు. దేశంలో 32 వర్సిటీలను నకిలీవిగా గుర్తించిన యూజీసీ. ఉద్యోగాలకు, ఉన్నత చదువులకు సర్టిఫికేట్స్ చెల్లవని ప్రకటన. నేడు మీరట్లో మెట్రో రైల్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ. వంట నూనెలు మరింత తగ్గే అవకాశం. క్రూడ్ పామ్ ఆయిల్, సోయా, సన్ఫ్లవర్ ఆయిల్స్ పై సుంకం 10% తగ్గింపు. మే 31 నుంచి అమల్లోకి రానున్న కొత్త ధరలు. చంద్రుడిపైకి మనుషులను పంపే నాసా ఆర్టెమిస్ 2 ప్రయోగం వాయిదా. మార్చి 6న జరగాల్సిన మిషన్లో కొత్తగా హీలియం లీక్. భారీ ఎస్ఎల్ఎస్ రాకెట్ ను లాంచ్ ప్యాడ్ నుంచి తిరిగి హ్యాంగర్ కు తరలింది. వరుసగా 3వ రోజు పెరిగిన బంగారం, వెండి ధరలు. 1910 రూపాయలు 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్. 20,000 పెరిగిన కేజీ వెండి. T20 వరల్డ్ కప్ లో ఇవాళ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7 గంటలకు జరగనున్న సూపర్ 8 ఫైట్. కొచ్చిలో ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ప్రధానోత్సవం. తెలుగులో బెస్ట్ యాక్టర్ గా అల్లు అర్జున్.